బాలయ్య బోయపాటి కాంబినేషన్ ఆ పేరులోనే ఒక మాస్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు అఖండ 2 తాండవంతో ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు ఈ డైనమిక్ జియో వస్తోంది. సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆల్రెడీ ఆడియన్స్ కి సూపర్ హైప్ ఇస్తోంది. బాలయ్య మరోసారి తన ఉగ్ర రూపంతో స్క్రీన్ ను షేక్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈసారి ఈ మూవీని పాన్ ఇండియా రిలీజ్ ఫిక్స్ చేయడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని ముంబై నుంచి స్టార్ట్ చేశారు. అఖండాతో స్పీకర్లు బ్లాస్ట్ అయ్యే మ్యూజిక్ ఇచ్చిన తమన్ అఖండ 2 తాండవం కోసం మరోసారి అదే రేంజ్ లో ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం రైట్స్ ని దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేశారు. అఖండ సినిమాతోనే మంచి లాభాలు అందుకున్న ఆయన ఇప్పుడు అఖండ 2 కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా వారం పాటు టికెట్ రేటు పెంచేలా తెలంగాణ ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచారట. అంటే తను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాకు ప్రైస్ హైక్ వెసులుబాటు కల్పించేలా దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ టికెట్ రేట్లు పెంచడం కుదరదని క్లారిటీ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా అదే చెప్పారు. మరి దిల్ రాజు తన ప్లాన్ ప్రకారం ప్రైస్ హైక్ జీవో తెచ్చుకుంటారా లేదా రెగ్యులర్ ప్రైస్ తోనే డిసెంబర్ 5న రిలీజ్ చేస్తారన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. 4 రోజుల ముందే అంటే డిసెంబర్ 4 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ కోసం ప్లానింగ్ జరుగుతోంది. పోటీగా స్టార్ సినిమాలు లేకపోవడం అఖండ 2కి ప్లస్ పాయింట్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను 14 గ్రిల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించింది. అఖండ 2 తర్వాత బాలయ్య గోపిచంద్ మరణినితో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథతో రాబోతున్నారట. ఆ సినిమాలో బాలయ్య మహారాజుగా కనిపిస్తారని తెలుస్తోంది. అంతేకాదు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని భావిస్తున్న ఆదిత్య ట్రిపుల్ లైన్ ప్రయత్నాల్లో కూడా బాలయ్య బిజీగా ఉన్నారు.